పగడల ప్రభాకర్ గారు మార్చి 24వ తేదీన రాత్రి 11:42 సమయంలో రాజమహేంద్రవరం సమీపంలో కొంతమూరు జాతీయ రహదారి పక్కన తన ద్విచక్ర వాహనంతో సహా కింద పడిపోయి విగతజీవిగా కనిపించారు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదు అంటూ క్రైస్తవ సమాజ పెద్దలు, క్రైస్తవ సంఘాలు, అలాగే చాలా మంది అభిమానులు, ఇంకా ఎంతో మంది అసలు ఈ కేసు గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా సరిగ్గా ఆధారాలు మ్యాచ్ అవ్వకపోవడంతో ఇది చాలా అంటే చాలా వీడని మిస్టరీగా మారిపోయింది అంటూ వ్యక్తపరుస్తున్నారు వాళ్ళ అభిప్రాయాన్ని. అయితే అప్పటి వరకు ప్రమాదవశాత్తు మరణించారని అంచనాకు వచ్చిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేశారు. ఆయన మరణించిన తర్వాత నుంచి అంటే మార్చి 25 నుంచి ఈ కథనం రాసే సమయానికి అంటే ఈ యొక్క వీడియో చేసే సమయానికి ప్రవీణ్ కుమార్ పగడాల కోసం సోషల్ మీడియాలో చాలా అంటే చాలా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడి వారు ఏంటి అనే విషయాన్ని చాలా మంది అడుగుతున్నారు. కానీ అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే పగడాల ప్రవీణ్ కుమార్ గారు అంతకు మునుపు చాలా గొప్పగా మార్కెటింగ్ జాబ్ చేస్తుండేవారు. ఆ తర్వాత ఆయన సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్న వ్యక్తి అలాగే ఒక క్రైస్తవ మత బోధకుడు ఎంతో అంటే సమాజంలో కానీ లేకపోతే ఆర్థికంగా కానీ చాలా ఫైనాన్షియల్‌గా సౌండ్‌గా ఉంటారు. అంటే మరీ వైజాగ్ నుంచి మరీ హైదరాబాద్ నుంచి కూడా ఆయన ఈ రకంగా టూ వీలర్ మీద అంత హైవే జర్నీ చేయడం అనేది అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన విషయం. ఎందుకంటే ఆయన తండ్రి ముస్లిం మతాన్ని అనుసరిస్తే తల్లి క్రిస్టియన్. ప్రవీణ్ కుమార్‌కు ఒక అన్నయ్య ఉండేవారు. చిన్నతనం నుంచి చదువులో బాగా రాణించేవారు, అల్లరి చేసేవాళ్ళు, అంతా బాగానే ఉంటారు. అయితే 1980లో కడపలోని ప్రొద్దుటూరులో ఆయన జన్మించారు. అయితే విషయం ఏంటి అంటే ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత, పేరు పొందిన క్రైస్తవ మత ప్రశంసుడిగా ఉన్న ప్రవీణ్ కుమార్ పగడాల హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ద్విచక్ర వాహనంపై రావడం చాలా మంది ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే అసలు ఆయనకి ఎప్పుడు కూడా ఒక కారు ఉంటుంది, కారుకి సంబంధించిన ఒక డ్రైవర్ ఉంటారు, ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్తుంటారు. అలాంటిది అంత పెద్ద హైవే జర్నీ ఉన్నప్పుడు అంటే ఏదో పక్కన సందుకో లేకపోతే పక్కన ఏరియాకో వెళ్ళాలంటే బైక్ తీసుకోవడం ఒక అందం చందం. కానీ ఏకంగా అసలు మామూలు హైదరాబాద్ నుంచి రాజమండ్రి అంటే చాలా గంటల ప్రయాణం అది. అంటే దాదాపుగా హైదరాబాద్ నుంచి విజయవాడ ఒక 4 గంటలు వేసుకున్నా, విజయవాడ నుంచి మళ్ళీ రాజమండ్రికి ఒక 3 గంటలు వేసుకున్నా 7-8 గంటలు, చాలా వందల కిలోమీటర్ల ప్రయాణం. ఏప్రిల్లో ఎక్కువగా రాజమండ్రిలోనే ఆయన కార్యక్రమాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రవీణ్ కుమార్ గారి పిఏ ఒక ఆవిడ ఉన్నారనమాట. అంటే ఆయనకు సంబంధించిన అన్ని విషయాలు ఆవిడ చూసుకుంటుంటారు. ఆవిడ పేరు ఏంటంటే స్వర్ణలత. అయితే ఆవిడ ఏం చెప్పారంటే రాజమండ్రిలో ప్రవీణ్ కుమార్‌కు ఒక క్రిస్టియన్ మిషనరీ ఉందని, ఏప్రిల్లో ఎక్కువగా రాజమండ్రిలోనే ఆయన కార్యక్రమాలు ఉన్నాయని, దీంతో అక్కడ ఒక వాహనం ఉంటే తిరిగేందుకు సులభంగా ఉంటుందన్న భావించిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు తన ద్విచక్ర వాహనంపై మార్చి 24న హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరారని ఆవిడ చెప్పారు. సాధారణంగా ఆయన కారులో డ్రైవర్తో సహా లేదా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూనే ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు. కాకపోతే రాజమండ్రిలో ఎక్కువగా కార్యక్రమాలు ఉండడంతో వాహనం అవసరమని అలా అర్చిపెట్టుకున్నారు. అయితే ఇక్కడ వాహనం గురించి పక్కన పెట్టేస్తే నిజానికి ఆయన ఎంతో ముందు చూపు కలిగిన వ్యక్తి. ప్రతి విషయంలోనూ చాలా గొప్పగా ఆలోచిస్తుంటారు. అవన్నీ కూడా ఆయన మత బోధనలు వింటే కొంతవరకు మనకు ఒక క్లారిటీ వస్తుంది. అలాంటిది ఆయనకి కీసర దగ్గర హెడ్ లైట్ పగిలిపోయినప్పుడు, కీసర అంటే హైదరాబాద్కి కొంచెం అవుట్స్కట్స్, ఆ సమయంలో ఆయన ఆ బైక్ని ఇంట్లో పెట్టేసేసి ఇలాగ యాక్సిడెంట్ అయింది కాబట్టి, ఎందుకంటే ఏదో మార్గ మధ్యలోనో లేదా రాజమండ్రికి దగ్గరలోనో ఆ హెడ్ లైట్ పగిలితే అది వేరే విషయం. ఆల్రెడీ హైదరాబాద్లోనే కీసర అంటే హైదరాబాద్ అవుట్స్కట్స్లోనే ఆ హెడ్ లైట్ పగిలిపోయింది, ఆయన పడ్డారు. ఆయనకు సంబంధించి అంటే టోల్ గేట్ వాళ్ళు కూడా ఏమంటున్నారు, మేము కూర్చోబెట్టామండి, నిలబెట్టామండి అంటున్నారు. మరి అలాంటప్పుడు ఆయన అంత రిస్క్ చేసి ఆ బైక్ మీదనే ఎందుకు వెళ్ళాలి అంత రాజమండ్రికి? ఆ బైక్‌ని ఆయన ఇంట్లో పెట్టేయడమో, లేకపోతే ఆ పక్కన పెట్టేసేసి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఇలా బండి పాడైంది ప్లీజ్ కొంచెం రిపేర్ చేయించండనో ఏదో ఒకటి చేసి ఆయన బస్సులోనో లేకపోతే కారులోనో మాట్లాడుకొని వెళ్ళొచ్చు కదా. మరి ఎందుకంత రిస్క్ చేశారు అని చూస్తుంటే మాత్రం ఇది అంత చిక్కని అస్సలు వీడని మిస్టరీలో ఉంది. ఎవరైనా అంతే. ఇప్పుడు మనం ఒక సైకిల్ మీద నుంచి పడ్డాం, లేకపోతే కాలు మడత పడింది, అబ్బా అని కూర్చుంటాం కదా. ఆయన 2-3 సార్లు ఆ జర్నీలో 3:30 గంటల పాటు ఆయన ఒక పార్క్లో కూర్చున్నారంటే ఆయన ఎంత అలసిపోతే అలా చేస్తారు.
ఒక పక్కన వేడి గాడుపులు, మరొక పక్కన బైకు, మరొక పక్కన ఆ బైక్‌కి యాక్సిడెంట్ అయింది. ఇన్ని సమస్యల నడుమ ఆయన పంతంతో ఎందుకు అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది? మధ్యలో ఆయన మద్యం షాప్‌లో ఆగారు. కానీ తాగినట్టు గాని ఎక్కడ కూడా లేదు అక్కడ. ఆధారాలు లేవు. సో, ఇక్కడంతా ఏంటి అంటే పోలీసులు కానీ, లేకపోతే దీనికి సంబంధించిన అధికారులు కానీ కొంత కొంత సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే రిలీజ్ చేస్తుండడంతో ఒక అవగాహనకు రాలేకపోతున్నారు.